నువ్వే నేను. నువ్వు నేనేనా? అవును, నువ్వు నేనేనా? నేను నేనే. నువ్వు నువ్వే. అమ్మాయి గుర్తుకొస్తుంది మళ్ళీ. ఆ అమ్మాయి గుర్తొస్తుందా? నైట్ నైట్ మొత్తం కళ్ళకు వస్తుంది, మొత్తం నాతో నడుస్తున్నట్టు నాతో తిరుగుతున్నట్టు అవన్నీ మళ్ళీ. ఏంటి అమ్మాయి చనిపోయిన అమ్మాయి నీ కల్లోకి వస్తుందా? మా అమ్మలు చెప్తే బయట పూజలు అవి చేస్తారు కదా మేడం. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. ఈ అమ్మాయి నాకు కనిపిస్తుంది, కలలో వస్తుంది, నన్ను మోసం చేసావని అంటుంది, మన ఇద్దరం తిరిగిన చోటుకి వెళ్దాం రా అని అంటుంది. మేడం ఫస్ట్ లో మేము కూడా అట్లనే అనుకున్నాం మేడం. తను సూసైడ్ చేసుకుంది. దాని తర్వాత 1 year కూడా బాగానే ఇక వేరే అమ్మాయితో నేను ట్రావెల్ చేసిన. నేను ఇదే మాట మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికైనా చెప్తే, అరే పిచ్చోడువా మంచోడువా రా, చచ్చిపోయినమ్మా అసలు మళ్ళీ ఎందుకు వస్తుంది అని చెప్పి వాళ్ళు నన్ను ఒక పిచ్చోడిలా చూస్తున్నారు. 4 ఏళ్ళు ప్రేమించావు కదా, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదని ఎట్లా వదిలేస్తావు నువ్వు? మరి అంటే వాళ్ళ ఇంట్లోనే ఇష్టం లేదు కదా, మళ్ళీ తర్వాత అమ్మాయి. మీ ఇద్దరు కదా కలిసి ఉండేది, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కాదు కదా. అమ్మాయితో రిలేషన్షిప్ నువ్వు ముందు నుంచే స్టార్ట్ చేసావా, లేకపోతే ఎలా చనిపోయాకే పరిచయం అయిందా? ముందు నుంచే స్టార్ట్ చేసి. ముందు నుంచా? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. మ్యారేజ్ ఎఫైర్ డైవర్స్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ప్రేమించి కొన్ని సంవత్సరాల అమ్మాయితో ట్రావెల్ చేశాడు, కానీ ఆల్ ఆఫ్ ది సడన్ అనుకోకుండా ఇద్దరికి ఇష్టం లేకుండానే ఇద్దరు కూడా విడిపోవాల్సి వచ్చింది. సో ఒకరినొకరు సరే ఇంకా ఇక్కడితో చాలు అనుకుని ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ అబ్బాయి జీవితంలో తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయి అనేసి అబ్బాయి చెప్తున్నాడు. అయితే ఏంటవి అనేది ఆ అబ్బాయి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే మా. నమస్తే మేడం. నీ పేరు? నా పేరు శ్రీకాంత్ మేడం. శ్రీకాంత్. సో నీ వయసు ఎంత ఇప్పుడు అసలు? 25. 25. ఓకే. ఎప్పుడు ప్రేమించావే? ఎంత ఏజ్ ఉన్నప్పుడు లవ్ స్టార్ట్ అయింది? 21 నుంచి స్టార్ట్ అయింది మేడం మాకు. 10 years లో లవ్ చేసాం. అక్కడ స్టార్ట్ అయింది. అలా అలా ఇక 4 years నడిచింది. ఇక దాని తర్వాత వాళ్ళ ఇంట్లో తెలుసు, మా ఇంట్లో తెలుసు. కానీ మా ఇంట్లో ఒప్పుకున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ వద్దని చెప్పి ఆపేశారు. ఇక దానివల్ల నేను కూడా అమ్మాయికి ఇలా చెప్తే, మీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు కదా, ఇక వదిలేద్దాం, ఇక సైడ్ అయిపోదాం అని చెప్తే ఇక నేను అవాయిడ్ చేస్తున్నాను అనుకుంది. ఇక నేనుగా ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చెప్పి నేను కూడా సైడ్ అయిపోయినా. నేను వేరే అమ్మాయితో రిలేషన్ ఉన్నాను చెప్పి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఓహో, నువ్వు మామూలుగా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు అన్న కారణానికి వద్దు ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకుని వద్దనుకున్నా. వాళ్ళ అంటే ఇబ్బంది పెట్టిన ఎందుకు అని చెప్పి నేను వదిలేసుకున్నా. ఇక నేను అదే మాట అమ్మాయి కంటే వద్దు నేను నిన్నే చేసుకుంటా అని చెప్తే నేను వద్దని చెప్పిన. అయితే అమ్మాయి ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకుంది. ఇక దాని తర్వాత తను సూసైడ్ చేసుకుంది. దాని తర్వాత 1 year కూడా బాగానే ఇక వేరే అమ్మాయితో నేను ట్రావెల్ చేసిన. దాని తర్వాత ఇక నైట్ నైట్ మొత్తం కళ్ళకు వస్తుంది, మొత్తం నాతో నడుస్తున్నట్టు నాతో తిరుగుతున్నట్టు అవన్నీ మళ్ళీ నైట్ కళ్ళకు వస్తుంది మేడం. ఏంటి అమ్మాయి చనిపోయిన అమ్మాయి నీ కల్లోకి వస్తుందా? ఎందుకు? అంటే నువ్వే నన్ను మోసం చేసినావు, నేను నీ వల్ల చచ్చిపోయినా, ఇట్లా ఇట్లా అనిపిస్తుంది, ఇట్లా చెప్తున్నట్టు అనిపిస్తుంది. రైట్. నేను ఇదే మాట మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికైనా చెప్తే, అరే పిచ్చోడువా మంచోడువా రా, చచ్చిపోయినమ్మా అసలు మళ్ళీ ఎందుకు వస్తుంది అని చెప్పి వాళ్ళు నన్ను ఒక పిచ్చోడిలా చూస్తున్నారు. ఓకే, మీ ఫ్రెండ్స్ కి చెప్తేనేమో పిచ్చోడువా అని అన్నారా? అంటే చచ్చిపోయిన అంటే సూసైడ్ చేసుకున్న అమ్మాయి మళ్ళీ కళ్ళ ఎందుకు వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అదే మా అమ్మలు చెప్తే బయట పూజలు అవి చేస్తారు కదా మేడం, అవన్నీ చేయించినాం కూడా వాళ్ళు ఏం లేదని చెప్పి నార్మల్గా వాళ్ళు పూజలు చేస్తున్నారు, అయిపోయిందని చెప్తున్నారు. ఇక వాళ్ళు పైసలు తీసుకుంటారు కానీ మళ్ళీ ఇట్లానే రొటీన్ అవుతుంది. మళ్ళీ కనిపిస్తుంది, మళ్ళీ వస్తుంది. అయితే నువ్వు ఒక విషయం నిజం చెప్పు. అమ్మాయిని ప్రేమించి అంత 4 ఏళ్ళు ప్రేమించావు కదా, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదని ఎట్లా వదిలేస్తావు నువ్వు? మరి అంటే వాళ్ళ ఇంట్లోనే ఇష్టం లేదు కదా, మళ్ళీ తర్వాత అమ్మాయి. మీ ఇద్దరు కదా కలిసి ఉండేది, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కాదు కదా. అంటే రెండిళ్ళకి కూడా కంఫర్ట్ ఉండాలి కదా లాస్ట్ కి. మరి అలాంటప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడావా? వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడినా, వాళ్ళు మా పేరెంట్స్ తీసుకెళ్ళి మరీ మాట్లాడినా. అయినా కానీ వద్దన్నారు. వద్దని చెప్తున్నా. మరి నువ్వు తీసుకున్నంత సింపుల్ గా అమ్మాయి తీసుకోలేకపోయిందేమో కదా. నువ్వు బ్రేకప్ చెప్పావు సరే, అమ్మాయి కూడా ఆ టైంకి బ్రేకప్ ఓకే అనిందా? మంచిగా పాజిటివ్ గానే తీసుకుందా? ఫస్ట్ పాజిటివ్ గానే తీసుకుంది.
మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ నువ్వు నన్ను అంటే మ్యూచువల్ గా ఇద్దరు బ్రేకప్ చేసుకుందామని అనుకున్నారు. ఓకే, తర్వాత అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి మరి? నువ్వు దూరం అయ్యావని సూసైడ్ చేసుకుందా? మళ్ళీ కాల్ చేసి నువ్వు నాకు దూరం పెడుతున్నావు కదా, నువ్వు అవాయిడ్ చేస్తున్నావు కదా అని చెప్పి మళ్ళీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసిన నైట్ మళ్ళీ నాకు ఫోన్ చేసింది. చేసుకునే నైట్ ఫోన్ చేసి నేను ఇలా చేసుకుంటున్నాను, నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్. నువ్వు ఇంత సింపుల్ గా ఎలా చెప్తున్నావమ్మా, నాకు అర్థం కాదు. ఇది అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? ఇది అమ్మాయి చనిపోయి ఒక 4-5 months అయింది. 4-5 months అవుతుంది. ఓకే, సో 4-5 months ఇప్పుడు 3 months నుంచి అమ్మాయి నీకు రోజు కల్లోకి వస్తుంది. ఇంకో విషయం చెప్పు, ఇప్పుడు నువ్వు ఇంకో అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నానని అంటున్నావు కదా, మరి అమ్మాయితో రిలేషన్షిప్ నువ్వు ముందు నుంచే స్టార్ట్ చేసావా లేకపోతే ఎలా? ఈ అమ్మాయి చనిపోయాకే పరిచయం అయిందా? ముందు నుంచే స్టార్ట్ చేసి. ముందు నుంచా? అంటే ఈ అమ్మాయికి బ్రేకప్ చెప్పక ముందే నువ్వు ఇంకో అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నావా? వాళ్ళ ఇంట్లో అడిగినాం ఫస్ట్. అడిగిన 1 అంటే ఒక 2-3 months వాళ్ళ ఇంట్లో వద్దని చెప్పిన తర్వాత ఒక 1 month తర్వాత ఇక అమ్మాయితో రిలేషన్ స్టార్ట్ చేసిన. ఈ అమ్మాయి ఎక్కడ పరిచయం అయింది నీకు? తిను ఇక్కడ హైదరాబాద్ లో పరిచయం. హైదరాబాద్ లోనే. ఇప్పుడు ఈ అమ్మాయి వేరే ఊరా? వేరే ఊరు. ఎక్కడ? వీళ్ళది హైదరాబాద్ లో. ఇక్కడ ఏ అమ్మాయి ఫస్ట్ పరిచయం అమ్మాయి సూసైడ్ చేసుకున్నా నల్గొండ. నువ్వు ఇక్కడ ఏం చేస్తూ ఉంటావు? నేను ఇక్కడ చిన్న జాబ్ చేస్తాను, ప్రైవేట్ కంపెనీ. చిన్న జాబ్ చేస్తున్నావు. అయితే అమ్మాయితో బ్రేకప్ అవ్వగానే ఇమీడియట్ గా ఇంకో అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నావు, అందుకే నీకు అమ్మాయి మీద ధ్యాస పోలేదు. అమ్మాయి మటుకు నిన్ను సిన్సియర్ గా ప్రేమించింది కాబట్టి నిన్ను వదులుకోలేక అమ్మాయి సూసైడ్ వరకు వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంది. నువ్వు వచ్చి ఇప్పుడు ఇక్కడ కెమెరా ముందర కూర్చొని సింపుల్ గా చెప్తున్నావు. వాళ్ళ ఇంట్లోనే వద్దని చెప్పారని చెప్పి. వాళ్ళ ఇంట్లో వద్దంటే మటుకు ప్రేమించావు కదా అన్ని రోజులు. వాళ్ళ ఇంట్లో వద్దని చెప్పారు కదా, నేను ఓకే అనుకున్నా. ఫస్ట్ కన్విన్స్ చెయ్యాలి కదా ప్రేమించినప్పుడు. చెప్పిన వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీని తీసుకుని వెళ్ళినా కదా, వాళ్ళు తూచి అంటే ఏమంటాం? తూచి అంటే కన్విన్స్ చేసే బాధ్యత. కొన్ని రోజులు వెయిట్ చేయలేవా ప్రేమించిన వాడివి? ఫ్యామిలీని తీసుకొని చెప్పిన తర్వాత కూడా వెయిట్ చేయాలి మరి, వాళ్ళు ఒప్పుకునే వరకు. అందరు ఇలా చెప్పగానే ఒప్పుకుంటారు అనుకుంటున్నావా? సో ఇప్పుడు ఇక్కడికి దేనికోసం వచ్చావు? అంటే అమ్మాయి ఉన్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళే తెలియలేదు మేడం. మళ్ళీ అంటే ఎవరిని చూసినా కూడా ఆ అమ్మాయి మళ్ళీ గుర్తుకొస్తుంది మేడం. అంటే ఏంటి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో చచ్చిపోయిన వాళ్ళని కూడా తీసుకొని వచ్చి కలుపుతామని అనుకుంటున్నావా? చచ్చిపోయిన వాళ్ళని కాదు మేడం, అమ్మాయి గుర్తుకొస్తుంది మళ్ళీ. అమ్మాయి గుర్తొస్తుందా? ఏ మొహం పెట్టుకొని చెప్తున్నావు మా అమ్మాయి గుర్తొస్తుందని? అంటే ఉన్నప్పుడు తన వాల్యూ తెలియలేదు. ఇప్పుడు ఇక్కడ మేము గ్రీన్ స్క్రీన్ ఏదైనా వేసి అమ్మాయి ఫోటో తెచ్చి నీతో మాట్లాడుతున్నట్టు మీ ఇద్దరు కలిసినట్టు చూపిస్తాం అనుకుంటున్నావా? అలానే కాదు మేడం. నాకు అక్కడి దాకా ఓకే, నువ్వు వాళ్ళ ఇంట్లో వద్దన్నారు అని అన్నావు ఓకే, నువ్వు ఇంకా అమ్మాయి మాటలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాల్యూ ఇచ్చావనుకున్నా. కానీ ఇమ్మీడియట్ గా ఇంకొక అమ్మాయితో లవ్ లో ఎట్లా పడతారు విత్ ఇన్ 1 month టైంలో? మరి అమ్మాయి సూసైడ్ చేసుకోక 1 month నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావని తెలిసాక అమ్మాయి మరి ఫీల్ అవ్వదా? అంత ఇష్టపడిన అబ్బాయివి ఎట్లా వదిలేస్తావు అమ్మాయిని? ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? ఆ అమ్మాయి ఎంత ఏడ్చి ఉంటుందో ఆలోచించావా? అంత సూసైడ్ వరకు వెళ్ళింది అంటే. ఏదైనా కానీ ఫస్ట్ లో మేడం చాలా గుర్తుకొస్తుంది మేడం. ఇప్పుడు ఏం చెయ్యాలైతే ఈ ప్రోగ్రామ్ లో మేమేం చేస్తాం చెప్పు? దేనికోసం వచ్చారు చెప్తే కదా. ఇప్పుడు మీరు నువ్వు లవ్ చేసిన అమ్మాయిని అమ్మాయి లాగా ఏమైనా ప్లాస్టిక్ సర్జరీ చేయాలా? నాకు అట్లాంటి డాక్టర్లు ఎవరు తెలియదమ్మా, మొహాలు మార్చేసే డాక్టర్లు. అలాంటి కాదు మేడం, అంటే నాలాగా ఇంకెవరు జరగకుండా చూడండి మేడం. జర అంటే నేను ఇక్కడ కూర్చొని అమ్మాయి ఇట్లా ఫస్ట్ లవ్ చేస్తారు, సెకండ్ లవ్ కి వెళ్ళినప్పుడు అమ్మాయి చచ్చిపోతే ఇట్లా చేయకండి అని చెప్పాలా? నేను చెప్తే వాళ్ళందరూ వింటారా? దానికోసం ఎదురు చూస్తున్నారు. నేను చెప్పలేదనే వెయిట్ చేస్తున్నారు అక్కడ. అలానే కదా, మీడియా 10 మంది చూస్తారు కదా మేడం. 10 మంది తెలుస్తుంది కదా ఇట్లా జరిగిందని. మరి నీకు సిగ్గులేదా? మీడియాలో 10 మంది చూస్తారు, నీ ఇంట్లో వాళ్ళు చూస్తారు, గుర్తుపడతారు. మరి ఏ మొహం పెట్టుకొని వచ్చావు ఇక్కడికి మీడియా ముందరికి? నేను ఇప్పుడు ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకుని చెప్పినా మేడం. అబ్బా చేసుకోని చెప్పేశావు. ఎందుకు ఇప్పుడు ఆ అమ్మాయి కూడా చచ్చిపోతే మళ్ళీ నాకే చెప్తావా వచ్చి? అలాంటిది ఏం లేదు మేడం. అమ్మాయి చాలా గుర్తుకొస్తుంది మేడం. ఏ అమ్మాయి? ఇప్పుడు రెండో అమ్మాయా ముందర అమ్మాయా? లేదు, ఫస్ట్ సూసైడ్ చేసుకునే అమ్మాయి మేడం. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఈ అమ్మాయి గుర్తొస్తే? రాదు మేడం. రాకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ అమ్మాయి చచ్చిపోయింది సరే, ఇప్పుడు ఈ అమ్మాయికి బ్రేకప్ ఎందుకు చెప్పే రీజన్ ఏంటి? ఇంట్లో కూడా నన్ను చాలా పిచ్చోడని చూస్తారు మేడం ఇలా అని చెప్పి. అమ్మాయి కూడా అట్లానే అనిపిస్తుందంట. అమ్మాయికి కూడా నువ్వు పిచ్చోడ్లాగా అనిపిస్తుందా? ఎందుకు చెప్పావా అమ్మాయికి ఇట్లా ఫస్ట్ అమ్మాయిని నేను వదిలేశాను? అమ్మాయి చెప్పావా? చెప్పిన. ఆయన కానీ నిన్ను లవ్ చేస్తుందా? అందుకే తను కూడా వద్దని చెప్పింది. అందుకే తనే వద్దని చెప్పిందా? తను వద్దని చెప్పినందుకు ఇప్పుడు నీకు నీ ఫస్ట్ లవర్ గుర్తొస్తుందా?
అలానేం కాదు మేడం, కానీ ఫస్ట్ లో చాలా అలానే కాదా అయినా కానీ అమ్మాయి గుర్తొస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని మిస్ అవుతున్నావు. చాలా మిస్ అవుతున్నా మేడం. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందమ్మా, నీకేం మాట్లాడుతున్నావో. అమ్మాయి కల్లోకి రావడం ఏంటి, అమ్మాయి గుర్తొస్తుంది అని అంటే ఇప్పుడు నువ్వు చేసేది ఏముంది? ఏం చేయలేవు కదా. నువ్వు చేసిన తప్పు అప్పుడే అమ్మాయిని ఇగ్నోర్ చేయకుండా ఉండేది ఉండే. నేను చేసిన అమ్మాయి తప్పే సూసైడ్ మేడం. చేసుకుంటున్నా అన్నప్పుడన్నా నువ్వు ఇంటికి వెళ్ళేది ఉండే. నేను చేసిన తప్పే మేడం, కానీ అమ్మాయి చాలా గుర్తుకొస్తుంది మేడం. కరెక్టే. ఆ అమ్మాయి కోసం కొంచెం ఆ అమ్మాయిని అంత ప్రేమించినప్పుడు, ఆ అమ్మాయి నిన్ను అంత ప్రేమించినప్పుడు నువ్వు అమ్మాయి కోసం కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలన్నా వెయిట్ చేయాలి కదా. వాళ్ళ ఇంట్లో వద్దన్నారు, అయిపోయింది. ఇంకొక అమ్మాయి దొరికింది, మంచిగా తిరిగినన్ని రోజులు తిరిగావు. ఇప్పుడు ఈ 2వ అమ్మాయి నిన్ను వద్దనింది కాబట్టి నీకు ఆ బాధ తెలుస్తోంది. అమ్మాయిని చాలా మిస్ అవుతున్నా మేడం. ఎవరిని చూసినా కూడా అమ్మాయి గుర్తుకొస్తుంది మేడం. నేను చాలా పెద్ద తప్పు చేశాను మేడం. ఇప్పుడు తెలుసుకుంటే ఏం లాభం చెప్పు. దీనికి నాకు ఏ శిక్ష ఇచ్చినా కూడా అనుభవిస్తాను మేడం. ఆ అమ్మాయి శిక్ష వేసుకొని వెళ్ళాక నీకేం శిక్ష వేస్తా అని చెప్పు. ఏం నాకు ఆ శిక్ష అమ్మాయి వేస్తా? నాకు ఆ అమ్మాయి వాల్యూ ఇప్పుడు గుర్తుకొస్తుంది మేడం. అమ్మాయి వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది అంటే అయిపోయింది, మొత్తం అయిపోయాక ఇప్పుడు ఏం చేయగలుగుతాం చెప్పు. నేను చేసిన తప్పే మేడం. కానీ నీకు ఇప్పుడు అమ్మాయి కనిపించటం, లేకపోతే నువ్వు అమ్మాయిని వదులుకోలేకపోవటం, ఇది ఇంకా ఎన్ని రోజులని ఇలా పాస్ట్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు? నీకంటూ ఒక లైఫ్ ఉంది, సరే నువ్వు ఏం చేసావో ఏదైందో అది అయిపోయింది. కానీ నువ్వు ఇంకొక స్టెప్ ముందరికేసి అసలు దీని నుంచి బయటికి రా. సరే నీ వల్ల తప్పైంది, నువ్వు ఫీల్ అవుతున్నావు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు, కానీ ఇంకెప్పుడు నీ వల్ల ఇలాంటివి జరగకుండా చూసుకో. ఇప్పుడు ఇంకొక అమ్మాయి, 2వ అమ్మాయిని కూడా నువ్వు వదిలేసావు కదా. లేమ్మా, ఇక ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలి మేడం. ఇంకా పెళ్లి చేసుకోవా? చేసుకో, ఫైనల్ డెసిజన్ మేడం. సరే ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది, కానీ ఇప్పుడు ఏం చేయలేం కదా. నువ్వు దీని నుంచి బయటపడాలి. కానీ నిజంగానే నీకు అట్లా కల్లోకి వస్తుంది అమ్మాయి? మేడం నిజంగా మేడం, మీకు అంతగా నా మీద డౌట్ ఉంటే మా ఫ్రెండ్ గారి నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి మేడం, కనుక్కోండి ఒకసారి. అతను కూడా చెప్తాను మేడం నా గురించి. అమ్మాయి నీ ముందర వచ్చి మాట్లాడుతుందా? ఏమని మాట్లాడుతుంది ఒకసారి చెప్పు. అంటే నేను నీ వల్ల చనిపోయినా, ఆ, నీ వల్ల నేను సూసైడ్ చేసుకున్నా, నువ్వు నన్ను చాలా అవాయిడ్ చేసినావు, ఆ, ఉన్నప్పుడు బాగానే తిరిగినావు కదా నాతోటి, ఆ. ఇవన్నీ అడుగుతోందా? అవన్నీ అడుగుతుంది మేడం ఇప్పుడు వచ్చి. అని నీకు అనిపిస్తుందేమో బహుశా. అనిపించడం కంటే అనిపిస్తలేదు మేడం, నా కళ్ళనే వస్తుంది మేడం. అంటే నా పక్కన కూర్చున్నట్టు, నాతో ఇవన్నీ మాట్లాడుతున్నట్టు మళ్ళీ మళ్ళీ కళ్ళకు వచ్చిన ప్రతిసారి మనం తిరిగిన ప్లేస్కి మళ్ళీ పోదాం రా అంటుంది మేడం. మళ్ళీ పోయి కూర్చుందాం రా, నాతో రావా, మళ్ళీ నాతో మళ్ళీ మాట్లాడవా, ఏదనంటే మళ్ళీ లవ్ యూ అంటూ ఉంటుంది. లవ్ యూ అంటుందా? లవ్ యూ అనమంటుంది. అనమంటుంది. ఓకే. నాతోనే కూర్చున్నట్టు అన్ని మళ్ళీ మళ్ళీ అంటే కళ్ళకు వస్తున్నాయి మేడం. ఉండలేకపోతే కల్లో ఇవన్నీ అంటుందా? కళ్ళు ఇవన్నీ అంటుంది. మరి ఎక్కడికో వెళ్ళి కూర్చుంటాము అని అంటున్నావు, ఏంటది? నాకు అర్థం కాలేదు. అంటే ఇంతకు ముందు ఇది రాయదుర్గం మన ఎందుగా మేడం, ఏంటది మన అంటే? కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, కేబుల్ బ్రిడ్జా? అక్కడ కూర్చునే వాళ్ళం. అక్కడ ఎలా చెయ్యరు కదా కనీసం నిల్చోడానికి కూడా కేబుల్ బ్రిడ్జ్ మీద? కింద ఉంటది కదా పార్క్, కింద పార్క్ ఉందా కేబుల్ బ్రిడ్జ్ కింద? ఓకే. ఆ పార్క్ లా కూర్చోడానికి అప్పట్లో వెళ్ళలేదు మేడం బానే. కేబుల్ బ్రిడ్జ్ దగ్గర పార్క్ దగ్గర వెళ్ళి కూర్చునే వాళ్ళ? కింద అది వాటర్ ఫాల్స్ ఉంది కదా, కింద వాటర్ పోతాయి కదా, అది వాటర్ పోతాయా? చెరువు లాగా ఉంది కదా మేడం అది. చెరువు. అక్కడ అక్కడ పార్క్ వెళ్ళి కూర్చునే వాళ్ళు. సో ఇప్పుడు కూడా అమ్మాయి అక్కడికి రమ్మంటుందా? అక్కడికే పోదాం రా, కూర్చుందాం రా. వెళ్ళావా మరి? అప్పట్లో పోయినాం మేడం. ఇక తను మళ్ళీ మళ్ళీ కళ్ళకు వచ్చి అవే అంటున్నా మేడం. కళ్ళకొచ్చి మళ్ళీ అదే అంటుందా? మళ్ళీ రా, పోదాం రా. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అసలు? నిజంగా అవన్నీ జరిగిపోయాయి, నీకు అవి గుర్తొస్తున్నాయి. నువ్వు అమ్మాయిని మిస్ అవుతున్నావు కాబట్టి నీకు అట్లా అనిపిస్తుంది. గుర్తు కాదు మేడం, నిజంగా పిలుస్తుంది రా అని చెప్పి. నిజంగా పిలవడం ఏంటమ్మా? నిజంగా పిలుస్తుంది మేడం. ఏం మాట్లాడుతున్నావు? అది నీ అపోహ అంతే, నువ్వు దాని నుంచి బయటికి రా. అపోహ కాదు లేదా నువ్వు లోపల బాగా పెట్టుకున్నావు, నేను అమ్మాయిని మోసం చేశాను అన్న ఫీలింగ్ లో నువ్వు ఉన్నావు కాబట్టి, అమ్మాయిని మిస్ అవుతున్నావు కాబట్టి. మోసం చేసిన మేడం, తప్పు నాదే, నేను దానికి ఒప్పుకుంటా. చనిపోయిన వాళ్ళు అలా రారమ్మా కల్లోకి.
వస్తున్నారు మేడం. అరే నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. చనిపోయిన వాళ్ళు కల్లోకి ఓకే నిజం ఎప్పుడో మేడం. ఏదో కావాలంటే వస్తారేమో. మా ఫ్రెండ్ గారి నెంబర్ ఇస్తాను, ఒకసారి మాట్లాడండి. మీ ఫ్రెండ్ కూడా కనిపిస్తుందామే? నేను చెప్పిన తన చెప్తే తను కూడా అరే నువ్వు మెంటల్ పిచ్చోను అని చెప్పి నన్ను వాడు కూడా ఏదేదో తిడుతున్నాడు. ఆడు కూడా ఫ్యామిలీకి చెప్పిన ఇక ఆడ అంటే ఇంకా నాకు దేవుడు చెప్పింది ఆ అబ్బాయికి కూడా చెప్పే ఉంటావు కదా. ఒకసారి అడగండి మేడం. అంటే ఇదే చెప్పానా లేకుంటే వేరేమైనా చెప్పానని చెప్పి కూడా కన్ఫర్మేషన్ కోసమా? కన్ఫర్మేషన్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి మీరు కూడా. సరే నీ ఫోన్ నుంచి కాల్ చేయి, మాట్లాడదాం. హలో 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 సాయి. చెప్పరా? అరే నేను నీకు చెప్పినా కదా ఇలా మా లవర్ నాకన్నీ కళ్ళకు వస్తున్నాయని చెప్పి. చెప్పు. ఇది ఇక్కడ ఒక మీడియా ముందు వచ్చాను రా, ఇలా చెప్తే నమ్మతలేరు. ఒకసారి కన్ఫర్మేషన్ ఒకసారి నీతో కూడా మాట్లాడుతాను, ఒకసారి మాట్లాడరా. అవసరం ఇట్లాంటివి అంటే ఒకసారి మాట్లాడు, మైక్ దగ్గర నన్ను నమ్మతలేరు. వాల్యూమ్ పెంచు. ఎందుకురా నువ్వు బయట పెట్టుకుంటూ ఇదంతా ఇచ్చుకుంటాను ఏవో అప్పుడు అందరికి తెలియాలా? తెలియాలని కాదు మామ, నాకు నా వల్ల అయితలేదు మామ. అది చూడా నీకు ఇట్లా ఎట్లా అర్థం అవుతారా? ఇంతగానం అంతని కాదురా, నీకు చెప్పినా కదా నువ్వు కూడా నన్ను ఒక పిచ్చోళ్ళ చేసినావు. నేనే రాను ఎవరికి ఇట్లా అట్లనే చూసారా? అందుకే మీడియా ముందు వచ్చి నా బాధ నేను చెప్పుకుంటున్నారా. అది మామా ఇప్పుడు మనం ఇట్లా ఇస్తే ఏమైతే నువ్వు పంపి ఎందుకు ఇట్లా ఎక్కువ నాకు అర్థం కాదు. మీ అమ్మాయినా ఏమనుకుంటారు రా బాయ్? అనుకుంటే అనుకుని మామ, తప్పేం లేదు. నేను చేసిన తప్పే. నేను ఆ అమ్మాయి మోసం చేసిన, నన్ను దీనికి ఏ శిక్ష చేసినా నేను అనుభవిస్తా. ఏడపోయినా నేను ఇప్పుడు ఇక్కడ మీడియాకి వచ్చిన. ఏ మీడియా ఇక్కడ పోయినా ఇక్కడ ఈ ఫోన్ ఒకసారి మాట్లాడిగో, ఒకసారి యాంకర్ మేడం ఒకసారి మాట్లాడిగో. పేరేంటి? సాయి. హలో సాయి, ఏం మాట్లాడేది? అవును మేడం. ఇక్కడ ఈ అబ్బాయి ఏంటమ్మా, తన గర్ల్ ఫ్రెండ్ తన లవ్ స్టోరీ అంతా చెప్పాడు. చెప్పి ఆ అమ్మాయి నాకు కనిపిస్తుంది, కలలో వస్తుంది, నన్ను మోసం చేసావని అంటుంది, మన ఇద్దరం తిరిగిన చోటుకి వెళ్దాం రా అని అంటుంది, 3 months నుంచి ఇట్లానే కల్లోకి వస్తుంది అని అంటున్నాడు. ఏంటి? అంటే మేడం ఫస్ట్ లో మేము కూడా అట్లనే అనుకున్నాం మనం, కానీ అమ్మాయితో బ్రేకప్ అయిపోయింది మేడం. ఫస్ట్ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, తర్వాత విడిపోయారు. మరి ఏమైందో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, అమ్మాయి మనసులో పెట్టుకుని సూసైడ్ చేసుకుని చనిపోయింది. అదే చెప్పాడు అబ్బాయి. కానీ ఇట్లా కనిపిస్తుంది, ఆ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర పార్క్ కి వెళ్లే వాళ్ళం మేము, అక్కడికి రమ్మంటుంది, 1-2 సార్లు నేను వెళ్ళాను అని అనేసి అని అంటున్నాడు. అబ్బాయి ఏం లేదమ్మా, కొంచెము ఆ డిప్రెషన్ లో ఉన్నాడు, ఆ అమ్మాయిని మోసం చేశానన్న భావనలో ఉన్నాడు కాబట్టి అట్లా అనిపిస్తుంది అంటే, లేదు మేడం నాకు కనిపిస్తుంది అని అంటాడు. నాకు కూడా నమ్మాలనిపిస్తుంది మేడం. ఫస్ట్ లో మేము కూడా అట్లనే అనుకున్నాం, మైండ్ ఖరాబ్ అయినట్టుంది, పెట్టేసుకున్నాడు. కానీ ఏంటంటే మేడం, ఆ అమ్మాయి చనిపోయేటప్పటికి వీడు వేరే అమ్మాయికి రిలేషన్ లో ఉండే. అవును, అది కూడా చెప్పాడు. ఇప్పుడు అమ్మాయి కూడా వద్దనింది అని అనేసి అంటున్నాడు. చనిపోయిన అమ్మాయి కూడా కొంచెం మంచిదే కాదనట్లే, కాకపోతే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. మేము పెళ్లి అడిగినాము, ట్రై చేసినాం కూడా, మధ్యాహ్నం మీరు కూడా ఫ్యామిలీ వాళ్ళతో ఒప్పించిండు, మాట్లాడించాం. కానీ ఏంటంటే వాళ్ళ అమ్మాలే ఒప్పుకోలేదు. దాని తర్వాత ఇంకా మనవాడికి వాళ్ళ డాక్టర్ పెట్టిరు. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా వాళ్ళ పెద్దోళ్ళు సైడ్ ఎందుకులే అని చెప్పేసి మా వాడి ఇట్లా సైడ్ అయిపోయిండు. అచ్చా, వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళ బాగా అట్లానిగా ఉంటాయి కదా, మనకి ఫీలింగ్ అట్లా ఉంటాయి కదా మేడం. కానీ అది కాదమ్మా, ఇప్పుడు అయిపోయింది, ఏదో అయిపోయింది కరెక్టే. కాకపోతే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదని 1 month గడవక ముందే ఇంకో అమ్మాయిని ప్రపోజ్ చేసి ఇంకో అమ్మాయితో లవ్ లో రిలేషన్షిప్ లో ఉన్నాను అంటే అమ్మాయి ఎట్లా తీసుకోగలుగుతుంది? అట్లీస్ట్ ఈ అబ్బాయి ట్రై చేయాలి కదా. లేదు మేడం, మా వాడు జస్ట్ ఒక రిలేషన్ లోకి వెళ్ళిన కొన్ని రోజులకి ఆమెకి ఎట్లా తెలిసింది. ఆ విషయం తెలిసిన తర్వాత ఆమె సూసైడ్ చేసుకుంది. అదే మరి సిన్సియర్ గా లవ్ చేసింది కదా అమ్మాయి,
చాలా డీప్ గా లవ్ చేసింది. సో డెఫినెట్ గా అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా మళ్ళీ వస్తాడు అని. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా ఏం చేస్తారు మేడం? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే అమ్మా ప్రయత్నం చెయ్యాలి 1 month. ఇప్పుడు మీరు చెప్పిన వెంటనే ఒప్పుకోవాలంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? మీరు మీ తల్లిదండ్రుల ప్లేస్ లో ఆలోచించండి. అంత కని పెంచిన తర్వాత మీరు మంచి పొజిషన్ లో ఉండాలి, మీకు మంచిగా పెళ్లి చేయాలి అని అనుకుంటారు తప్ప ఇట్లా ఎవరో వచ్చి ఆ పైగా ఆడపిల్లని ఇవాళ రేపు ఎన్నో చూస్తూ ఉన్నాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు తల్లిదండ్రులు? మనం ఒక వస్తువు కొంటున్నప్పుడే 10 రకాలుగా ఆలోచిస్తాం. అట్లాంటిది అమ్మాయి జీవితం తెలియని అబ్బాయి చేతిలో పెట్టాలి అంటే ఆ తల్లిదండ్రులు డెఫినెట్ గా వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉన్నారు. ఈ అబ్బాయి సిన్సియర్ గా లవ్ చేస్తే అమ్మాయి కోసం వెయిట్ చేయాలి కొన్ని రోజులు. 1 month కే అయిపోతుందా? ఒప్పుకుంటారా తల్లిదండ్రులు? వాళ్ళు కనీసం వాళ్ళ అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేసింది అని డైజెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది కదా. ప్రతి నిమిషం అదే గుర్తొచ్చి ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మీరు కూడా అర్థం చేసుకోవాలి. సరే ఇప్పుడు ఏంటి ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే మా ఫ్రెండ్స్ కి చెప్తే ఎగతాళి చేస్తున్నాడు. నేను ఇప్పుడు నా సెకండ్ రిలేషన్షిప్ లో అమ్మాయికి చెప్తే అమ్మాయి ఇదే రీజన్ కి వద్దు మన ఇద్దరం బ్రేకప్ చేసుకుందాం అని చెప్పి అమ్మాయి వెళ్ళిపోయింది. నాకు దానికి బాధగా లేదు, కానీ నాకు ఫస్ట్ అమ్మాయి గుర్తొస్తుంది, నేను ఉండలేకపోతున్నాను, అమ్మాయి ఇట్లా కల్లోకి వస్తుంది, నా ముందర కనిపిస్తుంది అని అంటుంది. అమ్మ బుద్ధి కావాలి మేడం. మెంటల్ పెట్టుకున్నాడు. వాడు ఏం చెప్పిండంటే ఆమెని మర్చిపోవడానికి ఇంకా రిలేషన్ లోకి వెళ్ళిండు చెప్పిండు మాకు. అరే ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ అంటే, ఇప్పుడు ఎవరైనా నీకు ఇట్లా అయిందంటే లేదా నేను మొత్తం మర్చిపోలేకపోతున్నా, ఇంకా అట్లా నేను ఇంకేం చేయాలి అర్థం కాలే నాకు, ఇంకా అట్లా అయిపోయిందిరా అంటే ఆమె చెప్పినారా అన్నాడు. అయిపోయింది. ఇంకా ఆమె తెలిసింది, ఆమె సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకుని చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు మొన్న నుంచి పట్టుకున్నాడు మేడం. కమకల్లో వస్తున్నారు నాకు దోస్తుంది, మేము డ్రింకింగ్ చేస్తాం మేడం, డ్రింకింగ్ చేస్తాం. ఆ టైంలో ఇట్లానే చెప్తున్నాడు, టార్చర్ అవుతున్నామో మనకి ఏమంతా కావట్లేదు, నాకు కూడా చనిపోవాలనిపిస్తుందిరా, నేను కూడా చనిపోతానేమోరా, నాకు అట్లా ఏమేమో అవుతుందిరా, నాకు ఆమె కనిపిస్తుందిరా, నాకు కనిపించి నాతో మాట్లాడుతుందిరా, నాకు అర్థం కావట్లేదురా అంటే మేము అనుకున్నాం అదే కొంచెం మీరు ఆమె జాతరలో ఉన్నాడు ఇడుగు కొంచెం మొత్తం వేసుకోవాలి అనుకున్నాం. తర్వాత మంత్రి కట్టుకుంటే వాళ్ళ దగ్గర కూడా వేసుకెళ్ళి మేము తాయితీలు కూడా కట్టించినాం మేడం. అవి కూడా బండిలే అని అప్పుడు కూడా అట్లా అంటుండే. వాళ్ళ ఇంట్లో కూడా ప్రయత్నం చేశారంట కదా. అవును మేడం, అసలు ట్రై చేసి మేడం అన్నారు. ఎంత ట్రై చేసినా కానీ కాలే మేడం. అనవసరంగా బయట పెట్టుకుంటున్నాను. అనవసరంగా బయట పెట్టుకుంటున్నాడు అంటే అమ్మా అబ్బాయి దీని నుంచి బయటపడాలి కదా. 25 years ఏజ్ అంటే ఇంకా చాలా జీవితం ఉంది, ఇక్కడితో ఆగిపోవద్దు కదా. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది వదిలేద్దాం, కానీ అబ్బాయి దీని నుంచి బయటికి రావాలి కదా. అబ్బాయి ఏమంటున్నాడంటే వేరే వాళ్ళు ఎవ్వరు ఇట్లా చెయ్యకండి అంటున్నారు, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. ఓకే కరెక్టే, కానీ ఇప్పుడు తన జీవితాన్ని తను కోల్పోతున్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ అబ్బాయి ఇంకా వేరే ఏ డ్రాస్టిక్ స్టెప్ వేసినా కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడాలి. మేమేమనుకుంటున్నామంటే మేడం, ఎవరైనా అంటారు కదా మేడం, బ్లాక్ మ్యాజిక్ అవన్నీ ఏమి ఉండవమ్మా, అవన్నీ ఏమి ఉండదు. అబ్బాయి ఎక్కువగా అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్ గా అట్లా ఉంది. అంటే ఇటు సైడ్ కొంచెం మేము నమ్ముతాం మేడం, అట్లా ఎవరైనా ఏమో వీడికి అట్లా అనేది కూడా అనుకుంటున్నాం. వాళ్ళకి ఇట్లా చేయిస్తున్నారు. అమ్మ మీరు పిచ్చి పిచ్చిని అన్ని చేయకండి, ఇక్కడ తెలిసిన డాక్టర్ ఉన్నారు, నేను వాళ్ళతో మాట్లాడిస్తా. ఈ బ్లాక్ మ్యాజిక్లు లేకపోతే ఏదో నువ్వు అంటున్నావు ఇవన్నీ ఏవి ఉండవమ్మా. ఈ కాలంలో కూడా అలాంటివన్నీ ఉంటాయా చెప్పు? అమ్మాయి చనిపోయింది, ఇప్పుడు అంటూ ఉంటారు ఏదైనా ఆశతో కోరికతో చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఆత్మ పోదు అని, రైట్? సో ఆత్మ శాంతించాలి. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే కనుక ఈ అబ్బాయి కూడా అమ్మాయి ధ్యాసలోనే ఉన్నాడు. ఈ అబ్బాయి వల్లనే అమ్మాయికి అన్యాయం జరిగింది అన్న ఫీలింగ్ లో సబ్ కాన్షియస్ మైండ్ గా ఉండడం వల్ల ఈ అబ్బాయి అంతగా ఫీల్ అవుతున్నాడు అనేది అనిపిస్తోంది నాకు. మీరు ఈ దయ్యాలని పూజలని ఇలాంటివన్నీ పక్కన పెట్టండి. ఒక్కసారి నాకు తెలిసిన డాక్టర్ కూడా ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడిస్తాను నేను. ఈ అబ్బాయి పరిస్థితి ఏం చేయాలి అనేది కనుక్కుందాం. రైట్ అమ్మా సాయి, థ్యాంక్ యూ. కొద్దిగా ఈ అబ్బాయిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఇప్పుడు ప్రస్తుతం మా స్టూడియోకి వచ్చాడనమాట, రెడ్ టీవీ స్టూడియోకి. ఓకే, తర్వాత ఇది అయిపోయాక కూడా అబ్బాయితో మాట్లాడు. ఇంకో 1/2 hour 10 minutes లో అయిపోతుంది, అబ్బాయి బయలుదేరుతాడు. ఓకే రైట్, ఉంటానమ్మా.
నాకు తెలిసిన ఒక మేడం ఉన్నారు, మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నేను ప్రియాంక మాట్లాడుతున్నాను. హలో, చెప్పండి ప్రియా. సో ఏం లేదు మ్యామ్, ఇక్కడ మా మ్యారేజ్ అఫైర్ డైవర్స్ ప్రోగ్రామ్ లో ఒక అబ్బాయి శ్రీకాంత్ అని చెప్పి తను ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఇంట్లో తెలిసిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు, కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పేసి 1 monthకే ఈ అబ్బాయి మళ్ళీ వేరే అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాడు. ఇది అమ్మాయికి తెలిసి, ఫస్ట్ అమ్మాయి ఎవరైతే బ్రేకప్ అయిందో అమ్మాయికి తెలిసి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అనమాట. ఇదంతా జరిగి జస్ట్ ఒక 5 months అవుతోంది. అబ్బాయికి ఇప్పుడు అమ్మాయి ప్రతిరోజు కల్లోకి రావడం కానీ, లేకపోతే కనిపించడం కానీ, మనం వెళ్ళిన ప్లేసెస్ కి వెళ్దాము, లేకపోతే నువ్వు నన్ను మోసం చేసావు అని కానీ, నాకు బాగా గుర్తొస్తున్నావు నువ్వు, నాకు లవ్ యూ చెప్పు, ఇట్లాంటివన్నీ అంటూ ఉందంట. సో అయితే ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకి కానీ, ఫ్రెండ్స్ కానీ అందరూ, ఫ్రెండ్స్ అయితే నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నారంట. రెండో అమ్మాయి కూడా ఇట్లా ఈ అబ్బాయి నాకు మొదటి అమ్మాయి కనిపిస్తోంది అని చెప్పినందుకు అమ్మాయి నేను నిన్ను వదిలేస్తా అని చెప్పి బ్రేకప్ చెప్పేసిందంట, సెకండ్ రిలేషన్షిప్ లో ఉన్న అమ్మాయి. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా నాకు ఎవ్వరూ వద్దు, నేను ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకోను, నాకు అమ్మాయే కనిపిస్తుంది, ఫస్ట్ లవ్ అని అంటారు కదా, ఫస్ట్ లవ్ ఇస్ ద బెస్ట్ మేడం. సో నేను ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో మా అమ్మ వాళ్ళకి చెప్తేనేమో పూజలు చేయించారు, వాళ్ళు ఏం లేదు అని అంటున్నారు, అట్లా చాలా డబ్బులు పెట్టేశాము అని అంటున్నారు అని అంటున్నాడు. అయితే ఈ అబ్బాయి ఫ్రెండ్ తో కూడా మాట్లాడితే వాళ్ళు కూడా చాలా, ఈ అబ్బాయి సైడ్ నుంచి కూడా చాలా ట్రై చేశారంట అమ్మాయి ఇంట్లో కన్విన్స్ చేయడానికి, కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఈ అబ్బాయి ఏమంటున్నాడంటే నాకు ఆ అమ్మాయే కావాలి, ఆ అమ్మాయి నేను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను, నాకు ఆ అమ్మాయి కళ్ళ ముందర కనిపిస్తోంది, మేము వెళ్ళిన ప్లేసెస్ కి రమ్మంటోంది. ఓకే, అర్థమైంది. యాక్చువల్లీ ప్రియాంక, యాజ్ మచ్ as you said, ఇప్పుడు దీంట్లో జనరలీ మనం యాజ్ ఎ సిబిటి కౌన్సిలర్ జనరలీ మనం ఏంటంటే థాట్స్, వీళ్ళకున్న ఇమోషన్స్ బట్టి వీళ్ళ బిహేవియర్ అనేది డిసైడ్ అవుతుంది. సో దాని పరంగా అనలైజ్ చేస్తే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయికి ఆ లేడీతో ఉన్న, ఆ అమ్మాయితో ఉన్న రిలేషన్షిప్ ని కొంచెం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఈ అబ్బాయితో ఉన్న రిలేషన్షిప్ ని ఎప్పుడైతే అది బ్రేక్ అయిందో, చావు వరకు వెళ్ళిందంటే మేజర్ గా 2 reasons ఉండుండొచ్చు. ఒకటి, వీళ్ళిద్దరి ఈక్వేషన్ అంత క్లోజ్ గా ఉండి వాళ్ళు ఒప్పుకోకపోతే ఈయన ఒప్పించాల్సింది పోయి, లేదా ఒప్పించలేకపోయామంటే తినని వదిలి ఉండలేక సూసైడ్ చేసుకోవడం ఒకటి. అవును, అదే చెప్తున్నాడు అబ్బాయి కూడా. రెండోది ఏంటంటే ఒప్పించలేకపోయి అనే దానికంటే బిట్రేయల్ అని కూడా మనం అనుకుని ఉండొచ్చు. అంటే అంత నమ్మినప్పుడు తను మోసపోయాను అని ఒక బిట్రేయల్ ఫీలింగ్ లో కూడా ఉండొచ్చు. ఈ 2 ఫీలింగ్స్ కొంచెం దగ్గరగా అనిపించినా చాలా దూరం నిజానికైతే. ఎందుకు అంటే, ఒకటి మోసపోయామన్న భారం అసలు తీసుకోలేరు ఎవరైనా సరే, దాని నుంచి కోపము, ప్రతీకారము, ఇలాంటి ఇంపాక్ట్స్ ఇంకా కొన్ని జనరేట్ అవుతాయి. వేరాస్ నువ్వు లేకుండా ఉండలేను అనుకుంటే కనుక అట్లీస్ట్ తను ఆలోచించి ఉండేది, అంటే తినతోటి ఇంకా జీవితాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఇంకేమైనా దారులు ఉన్నాయా, లేకపోతే ఎవరిదైనా హెల్ప్ తీసుకుని అలా ఎలా అయితే తినతో కలిసి ఉండాలని ఆలోచించగలిగేది. కానీ ఈ అమ్మాయి అంత పెద్ద స్టెప్ తీసుకుంది అంటే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికంటే ఎక్కువ నమ్మాను, తినే నన్ను మోసం చేశాడని బిట్రేయల్ ఫీలింగ్ ఉంటేనే చావు వరకు వెళ్ళిందని ఈ థాట్స్, ఇమోషన్స్ పరంగా నేనైతే అనుకుంటున్నాను. ఇంకొకటి, ఇది జరిగిందని ఆ అబ్బాయికి తెలుసు కాబట్టే ఈ అబ్బాయి ఇద్దరు రెండిట్లో ఉన్నాడు. ఇప్పుడు తన ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ అయితే, ఒకటి గిల్ట్, 2 ఫియర్ లో ఉన్నాడు. ఓకే, అబ్బాయి అయితే గిల్ట్ ఫీల్ అవుతున్నాడు, నా వల్లే అయ్యింది ఇదంతా అని అనేసి. ఎగ్జాక్ట్లీ. సో ఆ గిల్ట్ ఫీలింగ్ ఉన్నప్పుడు మనం మెడికల్ పరంగా చూసుకున్నా కూడా కొన్ని అన్రిజాల్వ్డ్ ఇమోషన్స్ కానీ, ఒకవేళ ఇప్పుడు ఆ అమ్మాయి గనక చావు లాంటి పెద్ద డ్రాస్టిక్ స్టెప్ వేసి ఉండకపోతే, ఆ అమ్మాయి బ్రతికే ఉంటే గనక ఆ గిల్ట్ ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో, మీరు గనక చూస్తే కొందరు ఇలా ఇంకొకరితో రిలేషన్షిప్ లో ఉండి మళ్ళీ వాళ్ళు తెలుసుకుని మళ్ళీ వెళ్ళి సారీ చెప్పి ఆ అమ్మాయి గనక ఓకే యాక్సెప్ట్ చేసి ఓన్ చేసుకుంటే ఆ గిల్ట్ వదిలిపెట్టి సెకండ్ వాళ్ళని వదిలేసో ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళటమో అలా జరిగి ఉండేది. బట్ ఆ అమ్మాయిను
పర్సనల్ గా లేదు, ఇంకా ఫిజికల్ గా మనతో పాటు లేదు. సో ఇక్కడ ఈ అబ్బాయికి అన్రిజాల్వ్డ్ ఫియర్ అనేది, అన్రిజాల్వ్డ్ గిల్ట్ అనేది మిగిలిపోయింది. ఈ మిగిలిపోవడం వల్ల మన హ్యూమన్ బ్రెయిన్ లో కూడా మెడికల్ గా గానీ కొన్ని న్యూరలాజికల్ కండిషన్స్ జనరేట్ అయిపోతాయి. ఇంకా వాటి వల్ల వీళ్ళకి లెట్టింగ్ గో రాదు. ఇంకోటి ఏంటంటే హాలూసినేషన్ చాలా ఎక్కువగా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం మూవీస్ లో కూడా ఈ సిచ్యువేషన్ ని రిలేట్ చేసుకుంటే ఎక్కువగా వాళ్ళ అమ్మ వాళ్ళతోటే ఉన్నట్టు, వాళ్ళ కోసం వాళ్ళతో కూర్చుని, ఇప్పుడు అమ్మ చనిపోయింది అన్నప్పుడు కూడా ఈ ఈక్వేషన్ అనే చూడకపోయినా కూడా, లేకపోతే మీరు 7G బృందావన్, లేకపోతే ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఉన్నట్టు ఫీల్ అవుతారు, వాళ్ళతో మాట్లాడుతున్నట్టు. అదంతా ఏంటంటే ఈ న్యూరలాజికల్ కండిషన్ లో గిల్ట్ వల్ల. ఇంకోటి ఒక అన్మెట్ ఫియర్ ఉండిపోయింది కదా, నేను మళ్ళీ వెంటనే ఒక ఈక్వేషన్ లోకి వెళ్ళిపోవడం, అది ఎంత తప్పు చేశాననే గిల్ట్. ఆ అమ్మాయి ఇప్పుడు గనక చనిపోయింది కాబట్టి సినిమాల్లో చూసినట్టు పగ తీర్చుకుంటుందేమో, ఇలాంటి ఒక ఫియర్ వల్ల వీళ్ళు ఇలాంటి ఒక హాలూసినేషన్ కి కూడా గురవుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తినకి ఏం కావాలి ఈ టైంలో, ఆ అమ్మాయి నుంచి కంప్లీట్ గా గిల్ట్ నుంచి బయటపడాలా, తనని తాను క్లెన్స్ చేసుకోవడం. అంటే ఆ మనిషి ఇప్పుడు ఫిజికల్ గా లేదు కానీ తనని తను క్లెన్స్ చేసుకోవడం కావాలా. ఆ క్లెన్స్ చేసుకుంటే గనక ఆటోమేటిక్ గా ఈ హాలూసినేషన్స్ ఇవన్నీ దూరం అవుతాయి. ఆ క్లెన్స్ ఎప్పుడవుతుంది, తను మాట్లాడగలిగినప్పుడు. ఆర్ ఇదంతా కూడా వీళ్ళకి ఏంటంటే అన్ని క్వశ్చన్స్ కి ఒకే రోజు ఒకేసారి ఆన్సర్ వచ్చేయాలి. అంటే నేను మారిపోయినని ఇప్పుడు ఆ సోల్ ని నమ్మించడం అయితే తిన తరం కాదు కదా, బికాస్ షీ లాస్ట్ హర్ వాల్యుబుల్ లైఫ్ ఫర్ హిమ్. సో అది తెలుసు తినకి. అండ్ ఇప్పుడు నేనేమి చేయను అన్నప్పుడు అసలు ఇంకా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే రీజన్ కూడా ఏమి లేదు, బికాస్ ఆల్ హీ కెన్ డూ ఇస్ టు బీ ఇన్ దాట్ గిల్ట్ ఆర్ పశ్చాత్తాపానికి మించింది ఇంకేం లేదు. తను అలా ఉన్నప్పుడు ఏదో ఒక రోజు నిజంగా మనం ప్రేమించిన వాళ్ళు మన మీద కోపం తెచ్చుకున్నట్టే మన భావం కూడా అర్థం చేసుకుంటారు కదా. బికాస్ మెడికల్ రీసెర్చెస్ కూడా ప్రూవ్ చేసినాయి ఏంటంటే మనకు కావాల్సిన వాళ్ళు మన గురించి, అంటే సోల్ కి అయితే డెత్ లేదు, అలాంటప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది అని. సో అలా నిజంగా టైం ఇస్తే షీ కెన్ అండర్స్టాండ్, ఆర్ దట్ సోల్ మే బి అండర్స్టూడ్, ఆర్ ఈయన క్లెన్స్ అయిన ఫీలింగ్ ఆ పశ్చాత్తాపంలో నుంచి ఆయనకు వస్తుంది. కానీ ఈజ్ రషింగ్ ఇన్ టు థింగ్స్. ఇప్పటికీ కూడా తను అదే మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నాడు. ఏంటి అంటే నేను నమ్మేసాను అనిపించుకోవాలను, లేకపోతే జనాల వ్యాలిడేషన్ కోసం, ఇవన్నీ ఉన్నప్పుడు తిని ఇంకా ఎక్కువ ఈ డ్రామాలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. సో అవి కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఏం కావాలి, తను ఓన్లీ గిల్ట్ తోటి ఉన్నాడా, అయితే పశ్చాత్తాపంతో ఉన్నాడు, ఫైన్, లెట్ ఇట్ గివ్ సమ్ టైం. ఇప్పుడు అర్జెంట్ గా ఈ అబ్బాయి ఇంకో ఈక్వేషన్ లోకి వెళ్ళిపోయి ఇంకో చేసేసే అంత హరి కూడా ఏం లేదు కదా. తన కోసం ఒక అమ్మాయి కంప్లీట్ లైఫ్ లూజ్ అయింది. తను అలా పీస్ఫుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ తనంతట తన కోసం తను చేసిన తప్పులు తను తెలుసుకుని, తను క్లియర్ గా ఈ తప్పు నా వల్ల ఇలా జరిగింది, నేను చేసిన తప్పు ఇది, ఈధర్ తన బాధ్యత ఏమైనా తీసుకోవడమా, లేకపోతే తను వదిలిపెట్టింది ఏదైనా చేయటమా, ఇలాంటివి ఏమైనా చేయడం వల్ల ఆ గిల్ట్ అనేది మెంటల్ గా మనకి తగ్గుతుంది. ఆ గిల్ట్ తగ్గినప్పుడు ఫియర్ కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అండ్ he has to take some time for any equation in life, that is for sure. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ అమ్మాయి చేసిన పని చాలా కరెక్ట్, చాలా ఎమోషనలీ మెచ్యూర్డ్ పని అని చెప్పాలండి. ఎందుకంటే తను అనలైజ్ చేసింది, ఈ వ్యక్తి ఇంత ప్రేమించి, అంటే తన కోసం ప్రాణం ఇవ్వగలిగింది, లేకపోతే తనని సాధించడానికే అనుకుందాం పోని, తను ఒప్పించలేకపోయినందుకు ప్రాణం తీసుకుంది అంటే అట్లీస్ట్ ఎంతో కొంత చాలా ఇంపార్టెన్స్ ఒక మనిషి ఇచ్చినప్పుడు ఆమె ఇంపార్టెన్సే ఈయన మిగిల్చుకోలేకపోయినప్పుడు నేను ఈయనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఒక తప్పు పని అని తను అనుకుంది. అలాగే ప్రతి అమ్మాయి ఆలోచించాలి. ఇన్ఫాక్ట్ ఆ డెసిషన్ లో ఏమాత్రం మనం తప్పు పట్టలేము. అలాగే తిన విషయంలో తిను విజ్ఞతతో పరిపక్వతతో తను తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే టేక్ సమ్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నిజంగా గిల్ట్ ఫీల్ అవుతున్నాడా లేదా భయపడుతున్నాడా. ఒకవేళ ఓన్లీ భయమే, నాకు ఆ అమ్మాయితో జరిగిపోయిన దాంట్లో నాకేమి లేదు అని అనుకుంటే కూడా, అంటే మనం థర్డ్ పర్సన్ గా జడ్జ్ చేయలేం, అది వాళ్ళ పర్సనల్ ఫిజికల్ ఫీలింగ్, పర్సనల్ మెంటల్ ఫీలింగ్. సో ఒకవేళ తను అలా అనుకుంటే కూడా స్టిల్ ఫియర్ కి సంబంధించి డాక్టర్ ని కన్సల్ట్ చేయటము, ఈ న్యూరలాజికల్ కండిషన్ హాలూసినేషన్స్ ని దూరం చేసేటట్టు. ఇలా జరుగుతున్నప్పుడు వీళ్ళకి నిద్ర కూడా పట్టదు, కళ్ళు మూసుకుంటే వాళ్లే గిల్ట్ ట్రిప్.
ఆ గిల్ట్ ట్రిప్ వీళ్ళకి నడుస్తూ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ కాస్త విశ్రాంతి తీసుకోవడం, లేకపోతే హీ హాస్ టు చేంజ్ హిస్ కరెంట్ లైఫ్ స్టైల్, ఆర్ తను ఇంకా తనని తను సెల్ఫ్ చెక్ చేసుకుని, మోస్ట్లీ ఏంటంటే థియరీస్ కూడా ప్రూవెన్ ఏంటంటే ఇలా గిల్ట్ ట్రిప్ ఇప్పుడు వచ్చింది అంటే ఇది ఎక్స్ట్రీమ్ ఆఫ్ హిస్ లైఫ్. ఇలాంటివి ఇంకా చాలా జరిగి ఉండొచ్చు తన లైఫ్ లో, వేర్ హీ డి నాట్ ఈవెన్ ఫీల్ గిల్ట్. ఇప్పుడు ఈ ఫియర్ లోంచి తను బయటికి రావాలంటే అలా ఏమేం చేశాడని చెక్ చేసుకుని అవి కొంచెం కరెక్షన్ చేసుకోవడం, అండ్ పీస్ఫుల్ గా నేనే కాదు నా లైఫ్ లో నాతో అందరూ ఉన్నారు అని అందరిని ఇంక్లూడ్ చేస్తూ కొన్ని రోజులు అట్లీస్ట్ తనని తను బాగా గమనించుకుంటూ ఎవ్రీ మాట తను మాట్లాడేది, ఎవ్రీ స్టెప్ తను వేసేది, అండ్ స్పెషలీ మోస్ట్ ఇంపార్టెంట్లీ నెక్స్ట్ ఇంకొకళ్ళ లైఫ్ తోటి తను ముడిపడబోయే ముందు మాత్రం హీ హ్యాస్ టు టేక్ సమ్ టైం కి మించి హీలింగ్ అయితే లేదు. బట్ ఇమీడియట్ గా తనకి కావాలంటే మాత్రం ఖచ్చితంగా మెడికల్ హెల్ప్ తీసుకుని ఈ ఫియర్ ని వదులుకోవడానికి యాంటీ డిప్రెసెంట్స్ అనేసి ఉంటాయి, అవి వాడటం వల్ల హాలుసినేషన్స్ కి దూరంగా ఉండొచ్చు. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రియాంక. సో మేడం కూడా అదే చెప్తున్నారు, నీకేంటంటే కొంచెం టైం కావాలి. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వద్దన్నారు, 1 month టైం కాకముందే నువ్వు ఇంకొక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నావు, మళ్ళీ ఇమ్మీడియట్ గా అమ్మాయి సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం జరిగింది, దాని నుంచి నువ్వు ఇంకా బయటికి రాలేదు, ఇప్పుడు వెంటనే నువ్వు చేంజ్ అయిపోవాలి అంటే కాదు. ఎవరికైనా ఒక బాధ అనేది కొన్ని రోజులు అనేది ఉంటుంది, కాబట్టి నువ్వు కొంచెం టైం తీసుకో. ఎస్, జరిగిపోయింది, నీ వల్ల తప్పు జరిగిందో లేకపోతే ఏం జరిగిందో జరిగిపోయింది, కానీ నువ్వు దాని నుంచి బయటికి వచ్చి ఇప్పుడు నీ లైఫ్ నువ్వు ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది నువ్వు చూసుకో, ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకో. రైట్, అర్థమైందా? దీనికి తగ్గ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి, యాంటీ స్ట్రెస్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి అని చెప్పేసి మేడం చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఒక డాక్టర్ హెల్ప్ తీసుకో. మాయలు, మంత్రాలు, మ్యాజిక్లు, బ్లాక్ మ్యాజిక్లు ఇవన్నీ ఏం లేవు. ఇప్పుడు నీకు తెలుసు కదా ఏం జరిగింది అని. అమ్మాయిని కోల్పోయావు, అమ్మాయిని మర్చిపోలేక ఆ బాధలో నువ్వు ఇలాంటివన్నీ చేస్తున్నావు. కాబట్టి నువ్వు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళు, అమ్మాయికి ఏమన్నా ఇష్టం ఉంటే ఆ పనులు కొన్ని చెయ్యి. ఓకే, అర్థమైందా? నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇది జస్ట్ ఇమాజినేషన్ అని అంటూ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఒక్కసారి ఆలోచించు, నువ్వు దీని నుంచి బయటికి రా. ఎంతో మంది ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, నీకు తెలియక నువ్వు చేసేసావు, అయిపోయింది. ఇంకెవ్వరు కూడా ఇలాంటి తప్పులు, ఒకరిని ప్రేమించడము లేకపోతే బ్రేకప్ అయిపోయిన తర్వాత కొంచెం టైం తీసుకోండి. ఇవన్నీ కాదు, లైఫ్ లో ఏ తప్పు చేసినా లేకపోతే ఏ మంచి పని చేసినా దానికంటూ కొంచెం టైం తీసుకోవాలి. తొందరగా ఇమ్మీడియట్ గా అన్ని అయిపోవాలంటే అయిపో. ఇప్పుడు ఈ అబ్బాయికి కూడా ఆ ఇమాజినేషన్ వరల్డ్ లో ఉన్నాడు, అబ్బాయి అమ్మాయిని మోసం చేశాను అన్న గిల్ట్ లో ఉన్నాడు కాబట్టి దాని నుంచి బయటికి రావట్లేదు. దీనికి సంబంధించిన యాంటీ స్ట్రెస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, డాక్టర్స్ ని అప్రోచ్ అయితే డెఫినెట్ గా దీని నుంచి బయటికి రావచ్చు. అంతేనా? ఓకేనా నీకు? నేను మాట్లాడిన మేడం నెంబర్ కూడా ఇస్తాను, నువ్వు ఆ మేడంతో మాట్లాడు, మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకో. ఓకే, ఇంకా ఎవరితో ఇది డిస్కస్ చేయకు. అమ్మాయి లేదు అని అనుకో, అయిపోయింది, ఇంకా అమ్మాయి చాప్టర్ అయిపోయింది. ఓకే, చాలా గుర్తుకొస్తుంది మేడం, చాలా గుర్తొస్తుంది. కరెక్టే, నీ బాధ అర్థం చేసుకోగలుగుతున్నాను నేను. ఓకే, నువ్వు దాని నుంచి బయటికి రా, కొంచెం నువ్వు ఉన్న ప్లేస్ నుంచి మారు. ఎక్సర్సైజ్ కానీ లేకపోతే ఏదైనా జుంబా లాంటివి కానీ, నీకు ఏదన్నా హ్యాపీ అనిపించేవి, బుక్స్ చదవడం కానీ, డివోషనల్ కానీ, లేకపోతే నీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటాయి, మంచి ఫుడ్ కుకింగ్ చేయడం ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే నీ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి కానీ, ఇలాంటివి ఏమన్నా వేరే కొత్తగా ఆల్టర్నేట్ గా ట్రై చేయి. ఓకే, రైట్, ఓకేనా నీకు? ఓకే మేడం, రైట్, థ్యాంక్ యూ సో మచ్.